హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ చారి గారి అబ్బాయి వ్లాగ్స్. యాక్చువల్లీ ఈ వీడియో కంటెంట్ వచ్చేసి లైక్ బ్యాక్డోర్ జాబ్స్ అనమాట. ఐటీలో బ్యాక్డోర్ జాబ్స్ స్కామ్ అది యాక్చువల్లీ. దాని గురించి నాకు కొన్ని ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని నేను ఒక వీడియో తీద్దాం అనుకున్నాను. సో అందుకే ఈ వీడియో తీస్తున్నాను. లైక్ ఏంటంటే కొందరు కాకుండా కొందరికైనా యూజ్ అవుతుంది కదా. చాలామందికి తెలుసు కానీ తెలియని వాళ్ళకు యూజ్ అవుతుంది కదా. సో అందుకే అని ఈ వీడియో. లైక్ ఎలా అంటే ఇప్పుడు ఐటీలో రెసిషన్ బేస్ చేసుకొని చాలా కన్సల్టెన్సీ అనేది స్కామ్స్ చేస్తున్నారు. లైక్ ఎలా అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక స్టూడెంట్ ఉంటాడండి, అతను చాలా స్ట్రగుల్ అవుతాడు జాబ్ గురించి. లైక్ అప్పుడు ఏంటంటే అతని కాంటాక్ట్ తీసుకొని ఈ కన్సల్టెన్సీ వాళ్ళు అతను కాల్ చేసి లైక్ ఇలా కన్సల్టెన్సీ ఉంది, నాకు 15-20 ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఐటీలో జాబ్స్ పెట్టేయడంలో అని చెప్పేసి ఆ స్టూడెంట్స్తో చెప్తాడు. ఆ స్టూడెంట్ ఏంది, సరే ఒకసారి కాల్ చూద్దాం అంటే వాట్ ఈస్ వాట్ అనేది తెలుసుకుందాం, ఎలా ఉంటుందో ప్రాసెస్ అని చెప్పేసి. సో ఇక్కడ ఏంటంటే అతను వెళ్తాడు ఆ కన్సల్టెంట్ దగ్గరికి. వెళ్ళినాక అక్కడ ఏంటంటే ఒక లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 కంపెనీ అని ఒక స్టేజెస్ ఉంటాయి అనమాట. సో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఈ కంపెనీకి అయితే ఇంత అమౌంట్ ఉంటుంది, ఈ కంపెనీకి అయితే ఇంత అమౌంట్ ఉంటుంది, అండ్ ఇంకోటి మీకు ఇంత ప్యాకేజ్ కావాలో దాని తగ్గట్టు అమౌంట్ కూడా ఉంటుంది అని చెప్పేసి. సో అతని బ్రెయిన్ వాష్ చేసేసారు మొత్తం. సో అక్కడ క్యాండిడేట్ ఏమనుకుంటారంటే, అరే ఇప్పుడు కాంపిటీషన్ అనేది చాలా ఉంది, జాబ్సే లేవు, వీళ్ళు జాబ్స్ పెట్టిస్తా అంటున్నారు, ఒక కొంచెం అమౌంట్ అంటున్నారు, సరే మనం తర్వాతకైనా ఎన్ని చేసుకోవచ్చు కదా అని చెప్పేసి స్టూడెంట్ అనేది ఒక ఆలోచన చేశారనమాట ఇక్కడ. సో ఇక్కడే మైనస్ పాయింట్ అనమాట యాక్చువల్లీ. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు అతను ఓకే అంటే ఒక కంపెనీ సెలెక్ట్ చేసుకుంటాడు, లెవెల్ 1, లెవెల్ 2 కంపెనీ సెలెక్ట్ చేసుకుంటాడు, ఓకే ఒక సర్టన్ అమౌంట్కి ఓకే చేస్తాడు. సో అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేస్తారంటే లైక్ అతను ఒక ఇనిషియల్ అమౌంట్ పే చేయమంటారు కన్సల్టెన్సీ వాళ్ళు. సో అతను ఒక కొంచెం ఇనిషియల్ అమౌంట్ అనేది పే చేస్తారు. పే చేసిన తర్వాతకి అతనికి యాజ్ యూజువల్గా టెక్నికల్ రౌండ్ అనేది షెడ్యూల్ చేస్తారు. ఆ టెక్నికల్ రౌండ్లో నువ్వు చెప్పినా చెప్పకపోయినా నువ్వు సెలెక్టెడ్, ఎందుకంటే నువ్వు పోయేది బ్యాక్ డోర్ కాబట్టి. సో ఇది ప్రాసెస్ అనమాట. లైక్ మీకు ఈరోజు టెక్నికల్ రౌండ్ అయిందనుకో, మీకు రేపే ఆఫర్ లెటర్ రావచ్చు, లేకపోతే డే ఆఫ్టర్ టుమారో రావచ్చు, వితిన్ 2 డేస్లో రావచ్చు. లైక్ వన్స్ ఆఫర్ లెటర్ రాగానే వాళ్ళు ఏమంటారంటే ఫుల్ అమౌంట్ పే చేయమంటారు వాళ్ళు. డెఫినెట్గా నువ్వు ఫుల్ అమౌంట్ పే చేయాలి, చేసాను ఆఫర్ లెటర్ అనేది రిలీజ్ అవుతుంది అక్కడ. సో ఆఫర్ లెటర్ అనేది రిలీజ్ చేస్తారు, వచ్చేసి నువ్వు అమౌంట్ అనేది మొత్తం పే చేస్తావు. ఇక్కడ ఏమవుతుందంటే నీకు ల్యాప్టాప్ ప్రొవైడ్ చేయాలి కదా. సో కంపెనీకి వెళ్తావు, కంపెనీకి వెళ్ళినప్పుడు ఇన్కేస్ ఏదైనా బాండ్ ఉంటే ఆ బాండ్ మీద సైన్ చేస్తావు, అండ్ ల్యాప్టాప్ కూడా తీసుకొని వస్తావు ఇంటికి. సో ఇక్కడ ఏంటంటే ఇవాళ స్కామ్ ఏంటంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది యాక్చువల్లీ. ఇక్కడ నుంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది యాక్చువల్లీ. ఏంటంటే వీళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఇవ్వరు, వీళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే మీకు ట్రైనింగ్ పీరియడ్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. దాని తర్వాతకి వచ్చేసి మీకు ట్రైనింగ్ కంప్లీట్ అయినాక మీకు మీరు ఎప్పుడైతే జాబ్ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవుతారో అప్పుడు మీరు ఆఫీస్కి వచ్చి వర్క్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి అంటున్నారు. సో క్యాండిడేట్ ఏమనుకుంటారు, ఓకే 3 మంత్సే కదా అని చెప్పేసి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి కూడా యాక్సెప్ట్ చేస్తాడు. సో లైక్ మీకు ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, 1-2 మంత్స్ అయిపోతుంది, మీకు శాలరీ అనేది కూడా క్రెడిట్ అవుతుంది. సో టైంకి క్రెడిట్ అవుతుంది అది. సో అట్లనే ఒక 3 మంత్స్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు స్కామ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎలా అంటే వాళ్ళు 2 వేస్ ఉంటుంది అనమాట. ఎట్లా స్కామ్ చేస్తారంటే, అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నాను. వాళ్ళు ఎలా అంటే ఫస్ట్ థింగ్ మీకు ఇప్పుడు ఒక 3 మంత్స్ ట్రైనింగ్ ఇచ్చినారు అనుకో. సో అక్కడ ఏమవుతుందంటే వాళ్ళు మీకు ఈ ట్రైనింగ్ ఇచ్చినాం కదా 3 మంత్స్, దీని మీద ఈ ట్రైనింగ్ మొత్తం మీద మీకు ఒక టెస్ట్ అనేది పెడతాము. సో ఈ టెస్ట్ కండక్ట్ చేసినాక మీకు అవుట్ ఆఫ్ 100 మీకు 95% రావాలి, వస్తేనే మేము అని ప్రాజెక్ట్లోకి ఇంక్లూడ్ చేస్తామని చెప్పేసి అది ఒక కండిషన్ అనేది పెడతారు. సో పెట్టిన తర్వాతకి మీకు టెస్ట్ పెడతారు, చాలామందిని డిస్క్వాలిఫై చేస్తారు. ఒకవేళ మీరు అవుట్ ఆఫ్ 100 రాసినా కానీ అది మిమ్మల్ని డెఫినెట్గా డిస్క్వాలిఫై చేస్తారు అక్కడ, ఎందుకంటే వాళ్ళకి ప్రాజెక్ట్సే ఉన్నాయి కాబట్టి. సో అదొక రీజన్ చెప్పేసి తీసేస్తారు. అప్పుడు మీరేమనుకుంటారంటే, అరే ఓకే నా పర్ఫార్మెన్స్ బాగాలేదు కదా, సో వాళ్ళని ఏం యూజ్ అని చెప్పేసి మీరు అనుకొని మీరు డిలే అయిపోతారు, లైట్ తీసుకుంటారు, ఇంకా కొంచెం ట్రై చేసేది ఉండే అని చెప్పేసి అనుకుంటారు. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటిదంటే ఇంకొక వే అనమాట. లైక్ ఇంకో వీళ్ళంటే ఎలా చెప్తారంటే, లైక్ మాకు ఒక ప్రాజెక్ట్ వచ్చేదండి, సో ఆ ప్రాజెక్ట్ వస్తుందని చెప్పేసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకున్నాము. సో ఇప్పుడు సడన్గా ప్రాజెక్ట్ రాలేదు, ఇప్పుడు ఈ కంపెనీ మిమ్మల్ని నార్మల్గా కూర్చోబెట్టి అయితే శాలరీస్ ఇవ్వలేదు కదా, సో అందుకే మిమ్మల్ని టర్మినేట్ చేస్తామని చెప్పేసి ఈ రీజన్ చెప్తారు. సో అప్పుడు మీరేమనుకుంటారు, లైక్ అరే నిజమే కదా, ప్రాజెక్ట్ లేనిది మనం ఏం చేస్తాము, కంపెనీస్ కూడా శాలరీ ఇవ్వలేరు కదా అని చెప్పేసి మీరు లైట్ ఊరుకుంటారు. సో ఇది మెయిన్ స్కామ్ అనమాట ఇక్కడ అయ్యేది. సో అక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే యాక్చువల్లీ ఇక్కడ మెయిన్ ఏమవుతుందంటే మీ డబ్బులు బొక్క,
మీ డబ్బులు అనేది వేస్ట్ అవుతుంది. మీకు ఒక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇవ్వడం, ఒక ఇంటర్న్‌షిప్ సర్టిఫికేట్ ఇవ్వడం, మీరు ఒక ప్రాజెక్ట్‌లకి ఇంక్లూడ్ కారు. సో, మీరు ఈ గడిపిన 3-4 మంత్స్‌లో అది వేస్టు. సో, మీకు వేరే కంపెనీలో చెప్పుకోవడానికి కూడా పెద్ద యూజ్ ఉండదు. సో, మీకు ఫైనల్‌గా ఏందంటే డబ్బులు లాస్ తప్ప ఏముండదు. ఈ బ్యాక్‌డోర్ జాబ్స్ వెళ్ళడం మానేసేయండి ఫస్ట్. అండ్ ఇంకోటి అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏందంటే మీకు నిజంగా స్కిల్ ఉందనుకో డెఫినెట్‌గా ఈరోజు కాకుండా రేపు మీకు డెఫినెట్‌గా జాబ్ వస్తది. లైక్ మీకు స్కిల్ ఉండి ప్రజెంట్ వేకెన్సీస్ లేవనుకో మీరు ఆల్టర్‌నేట్‌గా వేరే ఏదైనా జాబ్ చేసుకోండి. లేదంటే న్యూ టెక్నాలజీస్ ఏదైనా నేర్చుకోండి. అంతేగాని ఇలాంటి బ్యాక్‌డోర్ జాబ్స్‌కి వెళ్ళినారనుకో డబ్బులు వేస్ట్, టైం వేస్ట్, అన్నీ వేస్ట్. మీకు ఎలాంటి యూజ్ ఉండదు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద లైక్ బటన్. థ్యాంక్ యూ.